హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేనైతే ఈరోజు పొటాటో ఫ్రై చేయబోతున్నాను. ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో తగినంత ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూలో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఆలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఆనియన్ ఒకటి కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా. పచ్చిమిర్చి, ఆలు గోల్డెన్ బ్రౌన్ అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అవి త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక 3-10 మినిట్స్ లో టు మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే ఆలు ఉడికిందో లేదో ఒకసారి గరిటె పెట్టి నొక్కి చూస్తే అర్థమవుతుంది మనకి. ఆలు మంచిగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి దంచుకొని కచ్చపచ్చగా కర్రీలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వెల్లుల్లి కూడా 3-4-5 మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక కొంచెం తగినంత కారం కూడా ఒకసారి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఉంటేనే వేయండి, లేదంటే లేదు. అలా కలిపెట్టుకున్నాక కొత్తిమీర కూడా వేసి మంచిగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్, పొటాటో ఫ్రై చేయడం చాలా ఈజీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.